మీకు ఎప్పుడూ కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. అలా వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి దండలు ఒకలా వేస్తే తెల్లవారేటప్పటికి ఒకలా మారిపోయేవి. ఎవరు చేస్తున్నారని ఒక రోజున అనుమానం వచ్చి ఒక మహంత్ గుదిలో నక్కి పడుకున్నాడు చూద్దామని. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ అయ్యవారి పాలపీఠం దగ్గర రాయి తొలగి తేజోరూపంలో తరిగొండ వెంగమాంబ గారు వచ్చి హారాలు సరిచేస్తుంటే చూసి మూర్చిపోయాడు. ఇప్పటికీ తేజోరూపులై ఆనందనిలయంలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవిస్తారు. బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కడిగి ఆ పాత్ర అక్కడ ఉంచుతారు. అందుకే రాత్రి నీటి చెంబు ఉంచి తలుపులేస్తారు. ఆ శేషాన్ని సుప్రభాతానికి వెళ్ళిన వాళ్ళకి దర్శనమిస్తారు. అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. వెంకటరమణుడంటే వెంకటరమణుడే. ఒకరా ఇద్దరా, ఎంతమందితో అనుబంధం. వారం రోజులు కాదు, కొన్ని నెలల పాటు వెంకటరమణుడు భక్తులు చెప్తూ వెడితే ఎన్ని యుగాలలో ఎంతమంది ఆ వెంకటాచల క్షేత్ర స్పర్శ చేత పునీతులయ్యారో, ఎంత ఆనందం పొందారో. ఇప్పటికీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఉపన్యాసాలన్నీ ఒకెత్తు, చేసిన సేవలన్నీ ఒకెత్తు, పూజలన్నీ ఒకెత్తు. నేను మీకు ఇవాళ ఎన్నడూ నేను చెప్పడానికి ఇష్టపడనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో మనవి చేస్తాను. మీకు ఎప్పుడూ కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. ఎందుకో తెలుసా అండి? నాకు తెలుసు చాలామంది మొన్ననే కదా వెళ్ళొచ్చాం, ఎందుకులేండి తిరుపతి అన్న వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వలేదు, కొండ మీదకి రానివ్వలేదు. సేవ టిక్కెట్టు చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు ఒకటి కాదు, రెండు కాదు, నాకు ఎన్నో తెలుసు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాన్ని, మీరు వింటున్న విషయాన్ని వెంకటరమణుడు వింటున్నాడు. మీరు మనసులో స్మరించిన దాన్ని కూడా ఆయన తెలుసుకుంటాడు. మీరు ఇలా పొంగిపోయిన ఉత్తర క్షణంలో, మీరు గోవిందా అన్న ఉత్తర క్షణంలో, మీరు ఆయన ఉన్నాడు అని నమ్మి నడిచిన ఉత్తర క్షణంలో ఆయన మిమ్మల్ని హత్తుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. పరమ సత్యం నేను చెప్తున్నాను. ఎవరిని మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మీ అందరూ భక్తిగా ఉంటే దానివల్ల నాకేమైనా పావలా కాసిమ్మని నేను అడిగానా?